హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నిఫ్టీ మార్నింగ్ బాగా గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, మళ్ళీ గ్యాప్ డౌన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మన అనలిస్ట్ అందరూ మార్చిలో కొద్దిగా బుల్లిష్ ట్రెండ్ అనేది ఉండొచ్చని చెప్తున్నారు ఫ్రెండ్స్. మనకి ఇదే మంచి అవకాశం ఫ్రెండ్స్. అంటే మార్కెట్ బాగా డౌన్ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడే ఇన్వెస్ట్ చేసుకుంటే మార్కెట్ రేపు బూమ్ అయినప్పుడు మనకి వెంటనే లాభాలు అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఈరోజు మంచిగా మనకి సీజనల్ స్టాక్స్ ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ఈ ఏసీ స్టాక్స్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం మార్కెట్ బాగా డౌన్లో ఉన్నా కానీ ఇవి బాగా పర్ఫార్మెన్స్ అనేది చేస్తున్నాయి ఫ్రెండ్స్. వాటిల్లో మీకు ఈరోజు ఒక 2 స్టాక్స్ రెఫర్ చేస్తాను. వాటిలో ఫస్ట్ది వచ్చి మనకి వోల్టాస్ ఫ్రెండ్స్. ఫస్ట్ స్టాకు ఇది మనకి టాటా గ్రూప్ సంబంధించిన స్టాక్ ఫ్రెండ్స్. ఇది మనకి వీళ్ళు ఏసీలు అవి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారు. ఇప్పుడు బాగా ఎండలు అనేది ఎక్కువ ఉండడం వల్ల ఈ స్టాక్స్ అనేవి ఇప్పుడు సీజనల్ ఫ్రెండ్స్. ఇవి మార్కెట్ డౌన్ అవుతున్నా కానీ బాగా పర్ఫామ్ అనేది చేస్తాయి. మీకు ఆర్ఎస్ఐ అనేది 49లో ఉంది ఫ్రెండ్స్, 49 రేంజ్లో ఉంది, మంచి బయింగ్ జోన్లో ఉంది ఫ్రెండ్స్. మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి దీంట్లో కరెంట్ ప్రైజ్లో కూడా మీరు స్టడీ వ్యూస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ బాగా కరెక్ట్ అయింది కాబట్టి ఇవి కూడా కరెక్ట్ అయ్యాయి. కాబట్టి మీరు కరెంట్ ప్రైజ్లో కూడా ఈ స్టాక్లు అనేది మీరు ఎడ్యుకేషన్ న్యూస్ తీసుకోవచ్చు. ఈరోజు ఇంకోటి వచ్చి మనకి బ్లూ స్టార్ ఫ్రెండ్స్. ఇది కూడా మంచి స్టాక్ ఫ్రెండ్స్. మనకి వీళ్ళు కూడా ఏసీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారు. మనకి ఇప్పుడు ఎండలు బాగా వస్తున్నాయని చెప్పి మనకి వాతావరణ శాఖ కూడా చెప్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఇదే అవకాశం ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి వీళ్ళ సేల్స్ అనేది గ్రోత్ అవుతాయి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మార్కెట్ బాగా డౌన్ అవుతుండడం వల్ల అన్ని స్టాక్స్ అనేవి మనకి డౌన్ అవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ ఇవి మాత్రం బాగా పర్ఫామ్ అనేది చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు సీజనల్ ఫ్రెండ్స్. ఇవి మనకి పెళ్ళిళ్ళ సీజన్ వస్తే ఎట్లా గోల్డ్ స్టాక్స్ ఎట్లా అయితే పెరుగుతాయో, ఇప్పుడు మనకి ఎండల సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరు ఏసీ అనేది బిగించుకోవాలని చూస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కడ పెట్టినా ఏసీ అనేది మినిమం అయిపోయింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఇది కూడా ఆర్ఎస్ఐ మనకి 49 రేంజ్లో ఉంది ఫ్రెండ్స్. మీరు కరెంట్ ప్రైజ్లో కూడా దీనిలో ఎంట్రీ తీసుకోవచ్చు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి. మనకు ఒక మంచి బ్రోకరేజ్ సంస్థ ఒకటి ఉంది ఫ్రెండ్స్, అలిస్ బ్లూ. మనకి వీళ్ళు అకౌంట్ ఓపెనింగ్కి ఎటువంటి ఛార్జెస్ అనేది తీసుకోరు ఫ్రెండ్స్. మనకి 0 ఛార్జెస్, యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు ఫ్రెండ్స్. మనకి సపోర్టింగ్ కూడా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే సపోర్టింగ్ అనేది వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుద్ది ఫ్రెండ్స్. మనకి అంటే మనం ఒక లింక్ ఒకసారి క్లిక్ చేస్తే మనకి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది వెంటనే వీళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయ్యి గైడెన్స్ అంతా వీళ్ళే ఇస్తారు ఫ్రెండ్స్, ఇబ్బంది ఉండదు. సపోర్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి ఈచ్ ట్రేడ్కి వీళ్ళు 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. మనము బ్రోకరేజెస్ కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు స్టాక్స్లో వచ్చే ఆదాయంలో ఈ బ్రోకరేజెస్ కూడా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. తక్కువ బ్రోకరేజ్ చేసుకునేది మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి వచ్చే ఆదాయంలో మనకి ఎక్కువ మార్జిన్ అనేది మిగులుతుంది ఫ్రెండ్స్. అంటే కొన్ని బ్రోకరేజెస్ మనం ఎక్కువ ఛార్జెస్ అనేది తీసుకుంటున్నారు. మనం అనవసరంగా ఎందుకు ఇవ్వాలి ఫ్రెండ్స్ వాళ్ళకి. మనకి తక్కువ బ్రోకరేజ్ ఛార్జెస్ తీసుకునే వాళ్ళు ఉన్నప్పుడు మనం అనవసరంగా వాళ్ళకి ఎక్కువ పే చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇది మంచి బ్రోకరేజ్ ఫ్రెండ్స్. మనకి 20 రూపీస్ మాత్రమే పర్ ట్రేడ్ ట్రాన్సాక్షన్కి వీళ్ళు ఛార్జ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. మీకు మన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ ద్వారా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. గ్రూప్లో జాయిన్ అయితే మీకు మంచిగా స్టాక్స్ అనేది మీకు నేను రెఫర్ చేస్తాను ఫ్రెండ్స్. మనకి ఆలిస్ బ్లూ లింక్ ద్వారా ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకొని
మీరు కానీ అడ్మిన్ నెంబర్కి కానీ మీరు కానీ మెసేజ్ చేస్తే నేను మీకు పర్సనల్గా గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన ఛానల్ పూర్తిగా ఫ్రీ ఫ్రెండ్స్, ఎక్కడ మీరు ఎటువంటి ఛార్జెస్ అనేది పే చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.